ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వానికి 195 కోట్లు నష్టం వాటిల్లినట్లు ఈడీ గుర్తించింది. రవాణా టెండర్లు అక్రమాలపై ఏపీ సిట్ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ మరో ఈసీఐఆర్ నమోదు చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వానికి 195 కోట్లు నష్టం వాటిల్లినట్లు ఈడీ గుర్తించింది. రవాణా టెండర్ల అక్రమాలపై ఏపీ సిట్ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ మరో ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈడీ సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, గతంలో ఇప్పటికే ఏపీ సిట్ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ను ఆధారంగా చేసుకుని కేసు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా మరొక ఈసీఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్తో పాటు ఏపీలో పలు ప్రాంతాల్లో 15 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ అధికారులు కూడా సోదాలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటి వరకు మనం చూసాం ఏపీ లిక్కర్ స్కామ్లో ఎంత అంటే దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ అయినటువంటి ఏపీ లిక్కర్ స్కామ్లో ఇప్పటి వరకు ఈడీ అధికారులు సోదాలు చేశారు. కానీ ప్రస్తుతం ఈ రోజు జరుగుతున్నటువంటి కేసు అయితే మాత్రం రెండో కేసు. ఈ కేసు ముఖ్యంగా ఏపీ సిట్ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ను ఆధారంగా చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రవాణా టెండర్ల అక్రమాలపైన ఇప్పటికే ఏపీ సిట్ సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఇందులో దాదాపు మనం చూసినట్లయితే 195 కోట్ల నుండి 250 కోట్ల వరకు కూడా ప్రభుత్వానికి అంటే నష్టం వాటిల్లే విధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వ్యవహరించారనేటువంటి అభియోగాలు ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించి ప్రస్తుతం అయితే మాత్రం ఏకకాలంలో సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో ముఖ్యంగా రాజ్ కేసిరెడ్డి అనేటువంటి వ్యక్తి చాలా కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా టెండర్ల విషయంలో కూడా అంటే ఈ యొక్క లిక్కర్ రవాణాకు సంబంధించినటువంటి టెండర్ల విషయంలో కూడా భారీగా అవకతవకలు జరిగాయి. ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి వీళ్ళు గండి కొట్టారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం ఈడీ అధికారుల విచారణలు కూడా వెల్లడైనటువంటి సందర్భం కూడా కనపడుతుంది. మరోవైపు ఈ కేసులో మనం గమనించినట్లయితే మొదటి నుండి కూడా ఈ ఏపీ లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి నిందితులు ఈ యొక్క ఏపీ లిక్కర్ రవాణా వ్యవహారానికి సంబంధించి కూడా కొన్ని టెండర్లను వీళ్ళు దక్కించుకున్నారు. ఆ టెండర్లో కూడా ప్రభుత్వానికి నష్టం వాటిల్లే విధంగా కూడా ముందుకు వెళ్లారు. ఇందులో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం అధికారులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పై కూడా గతంలో సిట్ అధికారులు సోదాలు చేశారు. ఆ సమయంలో కూడా సిట్ కొన్ని స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేయడం జరిగింది. మరోవైపు ఈ రోజు కూడా హైదరాబాద్లో సోదాలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే కారుమూరి నాగేశ్వరరావు సంబంధించినటువంటి కంపెనీనే ఈ టెండర్లను దక్కించుకోవడం, ఇందులో భారీ స్థాయిలోనే అవినీతికి పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడ్డారు అనేటువంటి అభియోగాలు ఆరోపణలకు సంబంధించి కూడా ఈడీ అధికారులు ఒక అంచనాకు రావడం జరిగింది. దాదాపు 195 కోట్ల నుండి 250 కోట్ల వరకు కూడా ప్రభుత్వానికి ఏ విధంగా నష్టం వాటిల్లింది, ఈ నగదంతా కూడా మనీ లాండరింగ్ కు పాల్పడ్డారు అనేటువంటి అభియోగాల ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే ఈసీఐఆర్ నమోదు చేసి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఈడీ అధికారులు అయితే మాత్రం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు రాజ్ కేసిరెడ్డిని కూడా ఉదయం 10:35 సమయంలో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది. హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో రాజ్ కేసిరెడ్డిని ఏపీకి తరలించారనేటువంటి సమాచారం కూడా అందుతుంది. ఈ రోజు రాత్రి 7-8 గంటల వరకు కూడా రాజ్ కేసిరెడ్డిని కేవలం విచారించి వదిలేస్తారా లేకుంటే ఈ రోజు ఈ కేసులో అరెస్ట్ చేయబోతున్నారనేది మాత్రం
చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు ఈ టెండర్లు ఎవరైతే కంపెనీలు పాడారో ఈ టెండర్ల యొక్క కంపెనీల్లో వారి కార్యాలయాలు, మరోవైపు వాళ్ళ ఇళ్లలో ఏకకాలంలో 15 ప్రాంతాల్లో ఈడీ సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ ఇప్పటి వరకు అధికారికంగా ఈడీ అధికారులు పలానా వ్యక్తులు మేము అరెస్ట్ చేశామని ఇంకా ప్రకటించలేదు. ఈ రోజు రాత్రి 7-8 గంటల వరకు కూడా ఈ సోదాలన్నీ కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సోదాలు ముగిసిన తర్వాత ఈ కేసులో ఎవరి ప్రమేయం ఎంత ఉంది, ఎంతవరకు మనీ లాండరింగ్ పాల్పడ్డారు, ముఖ్యంగా ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయానికి వీళ్ళు ఏ విధంగా గండి కొట్టారనేటువంటి అంశానికి సంబంధించి ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఈ కేసులో ఒక 2-3 అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.